అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నిజంగా అంటే టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. రేపైతే మా ఆడపడుచు వాళ్ళు అయితే వస్తున్నారండి. అందుకే ఇంకా అసలు మార్నింగే కొన్ని కావాల్సిన ఇంట్లో కావాల్సినవి అన్నీ ఆర్డర్ పెట్టాను. అండ్ పిల్లలు తింటారని బిగ్ బాస్కెట్లో పెట్టానండి. ఇవైతే మనకి నార్మల్గా కెమికల్స్ అలా ఏమీ వెయ్యరంట. అందుకే మ్యాంగోస్ ఆర్డర్ పెట్టాను. నాకైతే కంగారు వచ్చేస్తుందండి. అంటే ఎప్పుడు అంటే చాలా డేస్ ఆల్మోస్ట్ చిన్నబాబు అప్పుడు వచ్చారు అంతే. ఇంకా మా ఇంటికి ఎక్కువగా ఎవ్వరు రారు కదా. సో వచ్చినప్పుడే కొంచెం స్పెషల్గా ట్రీట్ చేద్దాము అనేసి అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్ అయితే తెప్పించాను. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి డ్రై ఫ్రూట్ లడ్డూలు అంటే చాలా ఇష్టం అండి. ఒకసారి చేశాను, అప్పుడు చాలా బాగున్నాయని ఇష్టంగా తిన్నారు. అందుకే ఇంకా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే చేద్దామనేసి పొద్దున్న ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇవన్నీ చేయాలి. ఇంకా మసాలాలు ఏమైనా ఉంటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా మనం హడావిడి అయిపోయి నేను మేనేజ్ చేయలేకుండా అలా అయితే బాగోదు కదా. అందుకే ముందే పనులు చేసి పెట్టుకున్నాను అనుకోండి, సో ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా బాత్రూమ్ క్లీనింగ్ ఇంకా వీటికైతే నేనైతే స్నాబిట్లో అది ఉంటుంది కదా, వాళ్ళని అయితే పిలిపించేశాను. ఇంకా మనకి బెటర్గా ఉంటుంది. అండ్ అన్నీ నేనే చేయాలి అంటే చెయ్యలేను కదా. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అంటే నార్మల్గా ఎవరైనా వస్తున్నారంటే కొంచెం అన్నీ నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇవాళ మీకు చూపిస్తాను నేను డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎలా చేస్తాను. అండ్ ఇది ఇది మీకు తెలుసు కదా, జున్ను పౌడర్, జున్ను కూడా చేద్దాము. అండ్ కొన్ని సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డూలు, జున్ను అండ్ బూందీ. ఈ బూందీ గరిటండి ఇంట్లో లేదు, మార్నింగే బిగ్ బాస్కెట్లో చూసాను. బిగ్ బాస్కెట్లో చూసేసి బూందీ గరిటె కూడా తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉందండి, బాగుంది. ఇవన్నీ కూడా ఇప్పుడైతే ప్రిపేర్ చేయాలి. మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి. నేను మీకు డ్రై ఫ్రూట్ లడ్డూలు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే ఇంకా పప్పు చేస్తున్నానండి. ఇంకా పప్పుచారు చేద్దాము అంటే మునక్కాడ పప్పుచారు అయితే చేసేసి 2 పూట్లకే అయిపోతుంది కదా. సో ఫస్ట్ అయితే బూందీ చేస్తున్నాను. మా పిల్లలు కూడా ఫుల్ ఎగ్జైట్ ఉన్నారండి. అంటే భవానీ వత్త వస్తుంది, షాను బాగా ఆడుకుంటుందండి రుషితోనైతే. మను ఎక్కువగా ఒక్కతే ఆడుకోవడానికి ఇష్టపడుతుంది, బట్ షాను మాత్రం పిల్లల్ని మంచిగా ఆడిపిస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ అయితే నేను ఎప్పుడు మీరు చెప్తే నంబరు బూందీ ఎప్పుడూ చేయలేదండి. నేను అంటే ఇలాంటి స్నాక్స్ చేయడం చాలా తక్కువ, బట్ నేను ఇక్కడ నుంచి ఫిక్స్ అయిపోయింది ఏంటంటే నేను అన్నీ నేర్చుకోవాలి నా పిల్లలకి ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు చూడండి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఆయన చెప్తూ ఉంటారు, అంటే నానమ్మ అన్నీ చేసి పెడుతుంది, మంచిగా నానమ్మ ఇంటికి వెళ్దాం అలా అని చెప్తూ ఉంటారు కదా. ఫ్యూచర్లో నా పిల్లలు కూడా అలా చెప్పుకోవాలి, మా అమ్మ ఎంత బాగా చేస్తుంది తెలుసా, అన్నీ చేసి పెట్టాలనేది నాకు బాగా ఇంట్రెస్ట్ అండి నిజంగా. అంటే ముందు అనుకునేదాన్ని డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళాలి, సింగింగ్ ఏవో అంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలి అలా అనుకునేదాన్ని. కానీ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను తెలుసా, కుకింగ్ క్లాస్లోకి వెళ్ళాలి, మంచిగా పర్ఫెక్ట్గా వడలేయడం నేర్చుకోవాలి, బిర్యానీ చేయడం నేర్చుకోవాలి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మనకేంటి చెప్పండి, ఇంత కష్టపడేది ఫుడ్ కోసమే కదా. అండ్ మెయిన్గా పచ్చళ్ళు కూడా నేర్చుకోవాలండి. మా ఇంట్లో ఏ పచ్చడి కూడా లేదు. ఎందుకండి అంటే వాటికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ చాలా హైజీన్గా, అంటే కొంచెం కూడా వాటర్ తగలకుండా ప్రశాంతంగా కూర్చొని ఆ కాయలు కూడా మంచిగా తీసుకొని అలాంటివి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది కదా. ఇంకా నేను అందుకే ఎక్కువ రోటి పచ్చళ్ళే చేస్తాను. అత్తమ్మ ఏమన్నా కొంచెం ఒక చిన్న డబ్బా, అంటే ఎక్కువ కూడా అవసరం ఉండదండి. ఎవరు తింటారు చెప్పండి, మా పిల్లలు ఇద్దరు కూడా పచ్చళ్ళు తినరు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, తింటే నేను ఒక్కదాన్నే తింటాను. అందుకే ఒక చిన్న డబ్బా అయితే పంపిస్తూ ఉంటారు. బట్ మనం కూడా నేర్చుకోవాలి కదా అన్నీ. అదే అనుకుంటున్నాను. ఇంకా ఒక మెజర్మెంట్ అంటే ఏదైనా అండి, ఎవరైనా ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తాను వీడియోస్, ఈ బూందీ కూడా అన్నీ యూట్యూబ్లోనే చూస్తాను. కానీ అంటే మనం చేస్తేనే మనం నేర్చుకుంటామండి. కొంచెం అంటే ఒక్కసారి కాకుండా 2-3 సార్లు అది ఎక్కువ వేసేసాను అనుకో, బూందీ అతుక్కున్నట్టు అయిపోతుంది. అలాంటి టిప్స్ ఏంటంటే మనం చేసినప్పుడు మాత్రమే నేర్చుకోగలము. ఏదైనా చేస్తూ ఉంటేనే వస్తాయండి వంటలు అయితే. ఇంకా కరివేపాకు అయితే లేదు, ఇందులో కరివేపాకు వేస్తే కూడా బాగుండేది అనిపించింది. ఫాస్ట్గానే చేసేసాను, జస్ట్ ఒక 30 మినిట్స్ పట్టిందండి అంతే. కొంచెం బియ్యపిండి కూడా కలిపాను క్రిస్పీగా వస్తాయి అనేసి. ఇంకా అసలు వంట రూమ్లో నిల్చోడానికి అవ్వట్లేదండి. ఆ చెమట నా కళ్ళల్లో పడిపోయి కళ్ళు మండిపోతున్నాయి. బెంగళూరులో కూడా చాలా వేడిగా ఉంటుందండి. అంటే ఇంకా మెయిన్ కిచెన్లో ఉంటే మనము అంటే స్టవ్ దగ్గర ఎక్కువగా ఉంటే వేడిగా ఉంటుంది కదా. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారా, వాళ్ళైతే వచ్చేస్తారా, అదో టెన్షన్ ఉండిపోయింది. వాళ్ళు వచ్చారంటే మళ్ళీ నన్ను చెయ్యనియరు. ఈ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ చేయడమే కొంచెం అంటే ఎవరైనా పట్టుకోవడానికి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా పిల్లలిద్దరికి తినిపించాను. ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా పడుకోబెట్టేశానండి.
లేదంటే ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కట్ చేయనియరు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను కట్ చేస్తాననేసి 2 చాకులు తెచ్చుకొని కూర్చుంటారండి. అది మా పిల్లలతో వచ్చిన ప్రాబ్లము. హెల్ప్ చేస్తామమ్మా హెల్ప్ అంటారు. అమ్మో వాళ్ళ హెల్ప్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఇంకా అన్నీ అంటే కొద్దిసేపు బాగానే ఆడినట్టు ఆడతారు, మళ్ళీ వాళ్ళకి కానీ కొంచెం ఇంకా ఇద్దరు గొడవ స్టార్ట్ చేస్తే ఇవన్నీ పారపోస్తారు. నేనైతే అన్నీ కూడా ఒక 1/2 kg అండ్ డేట్స్ అయితే ఎక్కువ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఓపిక. అదే ఒక 2 గంటల టైం పట్టేసింది. అన్నీ మంచిగా కట్ చేసుకొని అంటే సపరేట్గా ఫ్రై చేసుకోండి. ఒక నెయ్యి తీసుకొని ప్రతిదానికి ఒక 2 స్పూన్ల నెయ్యి, అంటే చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటూ బాదము పిస్తా అన్నీ ఇట్లా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. నేనైతే పిస్తా ఒక్కటి బాగా చిన్నగా కట్ చేశాను. ఇంకా బాదం జీడిపప్పు అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. అంటే ఇంకెలాగో వాళ్ళ పిల్లలు అయితే చూ చేస్తారు కదా, ఇది నా పిల్లలు ఎక్కువగా తినరండి. నేను ఇవ్వను కూడా, ఎందుకంటే చిన్న బాబు చూ చేయడండి, మింగేస్తాడు. అండ్ ఇంకా ఈ హ్యాపీలో డేట్స్ కూడా బాగున్నాయి, అంటే సీడ్ తక్కువగా ఉంది. ఇవి ప్రీమియం డేట్స్ అంటాం, సీడ్ తక్కువ ఉండి గుజ్జుగా ఉన్నాయి. ఇంక ఇది మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా గట్టిగా ఉండే డేట్స్ అయితే మనం మిక్సీ వేసుకోవాలి, కానీ ఇదైతే మనం జస్ట్ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇంకా సాఫ్ట్ అయిపోద్ది. కానీ ఓపిక్గా మీరు అక్కడే నిల్చొని ప్రతి ఒక్కటి ఫ్రై చేసుకోండి. అలా పెట్టేసి ఇంకో పని ఏదైనా చేస్తాం అనుకున్నారా, ఆ డ్రై ఫ్రూట్స్ కదా ఊరికేనే మాడిపోతాయి. ఇంకొక ఫ్రై ప్యాన్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మంచిగా, అంటే మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి. అండ్ ఇందులో 1 స్పూన్ అయితే గసగసాలు ఉంటాయి కదండి, గసగసాలు కూడా వేసేసి ఫ్రై చేశాను. అవి వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే చేసుకోవాలండి. చెయ్యి కొంచెం కాలుతుంది అసలు, అంటే గట్టిగానే, అంటే కొంచెము అన్నీ కూడా వేడి చేసుకుని వేసుకున్నాం కదా, కానీ అలా కొంచెము ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడే మంచిగా లడ్డూలు అయితే వస్తాయి. నాకైతే పర్ఫెక్ట్గా ఇవాళ లడ్డూలు అయితే వచ్చాయి. నాకు సాటర్డే కొంచెం సెంటిమెంట్ అండి, ఏంటంటే సాటర్డే రోజు ఏ పనులు చేసినా సరిగ్గా అవ్వవు అనేసి, అందుకే ఇవాళ అన్ని పనులు చేసి పెట్టుకుందాము అనుకుంటున్నాను. ఇంకా బ్యాటర్ అలా ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు. రేపు మార్నింగ్ పూరీ చేసేద్దాము, పూరి విత్ చికెన్ కర్రీ అట్లా చేసేసి రేపు మటన్ బిర్యానీ అట్లా ఏమైనా చేద్దామనేసి అంటే ఇవి ఫ్రై చేస్తున్నాము. ఫ్రై చేసేసి కొద్దిసేపు అయినా చల్లారాలనేసి పెట్టేసి మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే చేస్తున్నాను. అబ్బా ఆ స్మెల్ ఎంత బాగుంటుందో అండి, అంటే మనం చేస్తున్నప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది. అంటే నార్మల్గా మనం బయట డ్రై ఫ్రూట్ లడ్డు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, ఎందుకంటే ఇంత ప్రాసెస్ ఉంటుందండి. లిటరల్లీ ఒక 4-5 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. అండ్ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవడమైనా అండ్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవడమైనా ఏదైనా కూడా. అండ్ డ్రై ఫ్రూట్ కూడా ఎక్స్పెన్సివే కదా, అందుకే బయట మనకు కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. కానీ కొంచెం ఓపిక చేసుకొని మనమే ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎక్కువ లడ్డూలు అయితే చేసుకోవచ్చు. నాకైతే ఈ గిన్నె నిండా వచ్చేసాయండి. కొన్ని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే మిగిలిపోయాయి, అవైతే ఒక డబ్బాలో ఎయిర్ టైట్ దాంట్లో అయితే స్టోర్ చేసుకోండి. ఎయిర్ టైట్ దాంట్లో అయితే మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. వాళ్ళ పిల్లలు, మా ఆడపడిచి పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. అండ్ వాళ్ళైతే నార్మల్గా నన్ను పరామర్శించడానికి అలా వస్తున్నారు, కానీ పిల్లలకి అవన్నీ అర్థం కావాలండి. నాకేంటంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మా మామయ్య ఇంటికి వెళ్ళినందుకు, అంటే ఇంకా ఎక్కువ అమ్మమ్మ ఇంటికి మామయ్య ఇంటికే కదా చిన్నప్పుడు వెళ్ళేది, వాళ్ళు కూడా మనం వాళ్ళని కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా చేసామనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎలాగో పెద్దగా వస్తారో రారో వాళ్ళు చదువులో బిజీగా ఉండిపోతారు కదా. అబ్బా ఇప్పుడు అయిపోయిందండి, ఇల్లంతా సర్దేశాను. అంటే ఇక్కడ బయట మొత్తం చిరాగ్గా ఉండే ఫ్లోర్ అంతా కూడా, ఇంకా మంచిగా సర్ఫ్ వేసేసి వాటర్ వేసేసి కడిగేసానండి. అందుకే ఇక్కడైతే మ్యాట్ వేసేసాను. ఇంకా కిచెన్లో కూడా ఇంతసేపు వంట చేసేసాను కదా, అది కూడా సర్దేశానండి. ఇంకా కొన్ని సున్నుండలు చేయాలి అండ్ జున్ను కూడా చేయాలి, అదొక్కటే పెండింగ్ ఉండిపోయింది. ఇంకా బెడ్షీట్స్ చేంజ్ చేయడము, బాత్రూమ్స్ అయితే ఒక ఆవిడ వచ్చారండి క్లీన్ చేయడానికి, అవన్నీ కూడా క్లీన్ చేశాను. ఎప్పుడు మా హౌస్ చూపించలేదు కదా, ఎందుకో అండి నాకు ఆ హౌస్ టూర్లు చేయడం అంతగా నచ్చదు. అన్ని పిల్ల కవర్స్ నేను మోస్ట్లీ ఒక 1 వీక్ కూడా కాదులేండి, 3-4 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూనే ఉంటాను. పిల్లలు ఉంటారు కదా, అందుకే ఇంకా అన్నీ కూడా చేంజ్ చేయించేశాను. ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఇల్లు. మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళారండి, వాళ్ళు వచ్చారంటే మళ్ళీ ఇంకా గందరగోళంగా ఉంటుంది. ఈ బాక్స్లో ఒక్కటే ఇక్కడ ఉంచేసాను. అదేంటి అంటే మా ఆడపడుచు కోసం గిఫ్ట్ అండి, అదేంటి అనేది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో చూపిస్తాను.
ఇంక ఇవైతే పిల్లలు బట్టలు అంటే వాళ్ళు వేసుకొనివి నేను వేసుకొనివి ఇక్కడైతే పక్కకు పెట్టేశాను. అంటే మార్నింగ్ ఎవరైనా క్లీనింగ్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దాము అంటే కొంచెం మంచిగా ఉన్నప్పుడే ఇస్తే వాళ్ళు కూడా వేసుకుంటారు కదా, అందుకే ఆ బ్యాగ్లలో పెట్టేసి ఇచ్చేసాను. ఈ పైన బ్యాగ్ అయితే బ్యాక్ టు బ్యాగే ఇచ్చేస్తాను. ఇంకా కిందదైతే ఒక కవర్లో వాళ్ళకైతే బట్టలు వేసేసి ఇస్తాను. సో ఇదైతే ఇంకో బాత్రూమ్ అండి, ఇది కూడా నీట్గా అయిపోయింది. వాళ్ళకైతే ఈ బెడ్రూమ్ ఇచ్చేద్దాము అంటే పడుకోవడానికి, ఎందుకంటే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కదా. ఇంకా మేమైతే ఈ మధ్య ఈ బెడ్రూమ్లో పడుకుంటున్నామండి. ఎందుకంటే ఈ బెడ్రూమ్లో అయితే పిల్లలకి ఇక్కడ బుక్స్ ఉంటాయి, ఆపోజిట్లో చూసారు కదా, మొత్తం ఇట్లా బుక్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినవి టాయ్స్ అవన్నీ ఉంటాయి. టాయ్స్ ఏం చేశానంటే ఇలా బెడ్ ఉంది చూసారు కదా, బెడ్ కింద ఇలా ఉన్నాయండి. సో మీకు చూపిస్తాను, చూసారా మొత్తం అన్నీ కూడా ఇలాంటి జిప్లాక్ కవర్స్ తీసుకున్నాను నేను. వీలైతే మీకు అటాచ్ చేస్తాను. అన్నిట్లలో జిప్లాక్ కవర్స్లో అన్నీ అంటే సపరేట్ టాయ్స్ అయితే చేసి పెట్టేశాను. పెన్సిల్స్ ఒక దాంట్లో ఎన్ని ఉంటాయో అండి మా ఇంట్లో టాయ్స్. ఇదనే కాదు, దీని నిండా ఉన్నాయి, ఇంకా లోపలికి ఉన్నాయి. ఇంకొకటి ఉంది చూసారు కదా, ఇందులో కూడా టాయ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ కబోర్డ్లో ఇక్కడ కూడా ఉంటాయండి. ఇంకా మగపిల్లలు అన్నప్పుడు అంటే నేను కొంచెం ఎక్కువ టాయ్స్ కొంటానులేండి, అలా అని కాదు కానీ నేనే కొంచెం టాయ్స్ ఎక్కువ కొంటాను. అందుకే ఈ బెడ్ తీసుకున్నామండి. ఇలా ఇక్కడ చూసారు కదా, ఈ బెడ్కి ఇలా పెట్టేశాము. యాక్చువల్గా అటు సైడ్ కూడా ఉంటుంది, ఆపోజిట్ సైడ్ కూడా, కానీ ఇంకా ఆ బెడ్రూమ్లో పెట్టేసి అందులో అయితే బట్టలు పెట్టేశాను. ఇంకా పిల్లలకు కూడా ఈవినింగ్ రైస్ చేసేసాను. ఎలాగో మార్నింగ్ పప్పే చేశాను కదా, అదే వేసేసి తినిపించేశానండి. ఇంకా ఫైనల్గా సున్నుండలు చేస్తున్నాను. మా ఋషిబాబుకి సున్నుండలు అంటే ఎంత ఇష్టమో అండి, ఎక్కువ తినేస్తాడు. వాడితో ప్రాబ్లం ఏంటంటే వాడికి పాపం ఎంత తినాలో కూడా తెలియదు. సున్నుండలు ఈ ఎండాకాలం ఎక్కువ తిన్నారనుకోండి తేడా చేస్తుంది. నేను అందుకే ఈ మధ్య సున్నుండలు కూడా చెయ్యట్లేదు. ఒక్కటి తిని ఆపేస్తే ఏం కాదు, ఇంకా ఒకటి మీద ఒకటి తింటూనే ఉంటాడు. అంటే తినేటప్పుడు బాగుంటాయి, మళ్ళీ తర్వాత మోషన్స్ అలా ఏదైనా పట్టేసుకున్నాయి అనుకోండి, ఇంక ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా. ఇంకా వాళ్ళేమో ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడే ఫుడ్ తినిపించేసి అక్కడ కూర్చోబెట్టి ఆడుకోండిరా అని చెప్పాను, అంతే. ఇంకా ఇద్దరు ఫైటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా మా చిన్నోడు చూశారు కదా, వాడు మొహం అంటే చిన్న బాబు కూడా కొడతాడండి, కానీ ఆ మొహం చూసేసరికి ఎంత క్యూట్గా పెట్టేస్తాడో. మా ఇద్దరికి చిన్న బాబే ఎక్కువ, అంటే ఇంకా చిన్నోడు కదా ఎంతైనా. పాపం మా పెద్ద బాబుకి ఎక్కువ దెబ్బలు పడుతూ ఉంటాయి. పెద్ద బాబు ఏమో అంటే వాడికి రాదండి అలా ఉండడము. మా చిన్నోడు ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేసినా కూడా క్యూట్ ఫేస్ పెట్టేసి ఇంకా అంటే మనకి కోపం రాకుండా అలా చేస్తాడు అన్నట్టు. పిల్లలిద్దరిని అంటే ఎంతైనా అండి, మనం ఎంత బాధల్లో ఉన్నా ఏది ఉన్నా కూడా పిల్లల్ని చూస్తే కొంచెం మర్చిపోతూ ఉంటాం కదా. మెయిన్ మా చిన్నబాబు అండి, మా అమ్మకి అందుకే చిన్నోడు అంటే అసలు చాలా ఇష్టం ఉండేది తెలుసా. ముగ్గురు పిల్లల్లో అంటే అక్క బాబు, ఋషిబాబు, వీళ్ళిద్దరికంటే చిన్నబాబు ఎక్కువ నచ్చేవాడు. ఇంకా పిల్లలిద్దరికీ నైట్ అంటే నిన్న చెప్పాను కదా, ఒక ఆవిడ పెట్టారు ఎలా వాటర్ చేయాలి అంటే, ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, అందులో కొంచెం ఒక పావు స్పూను వామ్ వేసేసి ఇలా ఇద్దరికి గోరువెచ్చని నీళ్ళు అయితే ఇస్తానండి. ఏదైనా కడుపులో ఏదైనా ఉన్నా అంటే వారంలో చెప్పాను కదా, వారంలో 2 times అయితే ఇలా ఇస్తాను. ఇంకా వాళ్ళకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పక్కకే కూర్చోబెట్టేసి అవైతే తాగిపిస్తాను. మీరు కూడా ఇలా చేస్తూ ఉండండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే కనీసం అట్లీస్ట్ 5-6 years వరకు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అరుగుదల బాగుంటుంది. అండ్ ఇలా మార్నింగ్ నుంచి నిజంగా అండి ఎన్ని ఆర్డర్లు పెట్టానో. ఇలాంటి ఇన్స్టెంట్ డెలివరీలు ఉన్నాయి కాబట్టి సరిపోతుందండి. ముందైతే ఏది కావాలన్నా కిరాణా షాప్కి ఉరికేవాళ్ళం కదా. నేనైతే ఇంకా ఆన్లైన్లో రోజు ఆర్డర్లు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. యాక్చువల్గా ఏమైందంటే మార్నింగ్ యాపిల్స్ కూడా ఆర్డర్ పెట్టాను. ఇంకా పిల్లలు వాళ్ళే ఒక 3 తినేశారు. మళ్ళీ నేను రేపు మార్నింగ్ అంటే ఈ పిల్లలకి కూడా మళ్ళీ అంటే ఫ్రూట్స్ ఏవో తింటూనే ఉంటారు కదా పిల్లలు. వాళ్ళ పిల్లలు మళ్ళీ యాపిల్స్ ఇష్టపడతారు ఎందుకులే అనేసి మళ్ళీ గుర్తుపెట్టుకొని యాపిల్స్ కూడా ఆర్డర్ పెట్టేశాను. ఇందులో బిగ్ బాస్కెట్లో చాలా బాగుంటాయండి యాపిల్స్. మీరు మ్యాంగోస్ అయినా కూడా అంటే నార్మల్గా బయట కొనే దాంట్లో కంటే ఇందులో బాగుంటాయి. దానికి తోడు ఇవి బనానా కూడా పెట్టాను, ఇలా బాక్స్లో వస్తాయి. అలా 1-2 days ఉంచామనుకోండి పర్ఫెక్ట్గా మగ్గుతాయి. నాకు ఎప్పుడు ఇంకా నేనైతే బనానా అయితే స్టాక్గా పెట్టేసుకుంటాను, పిల్లలు కూడా తినేస్తారు కదా అనేసి. అండ్ ఇప్పుడైతే జున్ను చేస్తున్నానండి. జున్ను ఎప్పుడైనా కూడా చల్లగా తింటేనే నచ్చుద్ది. అంటే పర్సనల్గా మా ఆయనకేమైనా నాకైనా జున్ను మంచిగా అంటే ఇప్పుడు నైట్ చేసి పెట్టుకొని రేపు మార్నింగ్ తిన్నామనుకోండి చల్లగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అంటే ఈ సమ్మర్లో ఇంకేదైనా చల్లగా తింటేనే బాగా అనిపిస్తాయి కదా. సో అలా నాకైతే అలా ఇష్టము. కానీ మనము పాలతో చేసుకున్నంత ఉండదు, కానీ ఒక 90% జున్ను లాగానే ఉంటుందండి. ఎవరికైనా జున్ను చేసుకోరాకపోతే సింపుల్ ఈ కామధేను జున్ను పౌడర్లు మనకి ఫ్లిప్కార్ట్లో
మీషోలో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. ఈ బ్రాండే బాగుంటుందండి. మళ్ళీ వేరే బ్రాండ్ అంతగా బాగున్నట్టయితే నాకు అనిపించలేదు. అందుకే నేను ఇది తీసుకున్నప్పుడు ఒక 3-4 తీసేసుకొని ఇంట్లో పెట్టుకుంటాను. మా ఆయనకు అంటే ఈ టేస్ట్ నచ్చుతుంది. అందుకే ఇంకా అత్తమ్మ యాక్చువల్గా అయితే నేను అత్తమ్మ వస్తారు అనుకున్నాను. ఇప్పుడైతే అంటే మా హస్బెండ్కి ఏంటంటే అమ్మని చూడాలని చాలా అనిపిస్తుందంట. నేను అందుకే అత్తమ్మని వస్తే బాగుండు అలా అనుకుంటూ ఉన్నాను. బట్ ఇంకా అత్తమ్మకి ఏంటంటే కుదరక ఇంకా కొన్ని థింగ్స్ వల్ల ఆ అత్తమ్మ అయితే రాలేదు. మేము వెళ్దామంటే ఇంక ఈ పిల్లలతోని ఇప్పుడైతే కుదరదులేండి. ఈ గ్యాప్లో అసలు ఇంకా నరసాపురం ముచ్చటనే లేదేమో. అంటే ఇంక ఈయనకి వర్క్ ఎక్కువగా ఉంటుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్లు కూడా ఇవ్వట్లేదంట. కంప్లీట్గా ఇంకా ఆఫీస్కి రమ్మని చెప్పేస్తున్నారంట. దానివల్ల ఇంక ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవ్వాలి, ఇంకా చాలా ఉంటాయిలేండి. అండ్ మేబీ లెట్స్ హోప్ నెక్స్ట్ మంత్ కూడా ఏమైనా ఫంక్షన్స్ అట్లుంటే ఇంకా అత్తమ్మనైతే మీట్ అవుతాము. ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. పాలు అస్సలు కాయొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే పాలు అంటే వేడి చేసి చల్లార్చిన పాలల్లో ట్రై చేస్తారేమో. అస్సలు అట్లా చేయొద్దండి. మనం నార్మల్గా పాల ప్యాకెట్కి వచ్చేసి పాలు వేసుకొని అందులో ఈ ప్యాకెట్ మొత్తం వేసేసి ఇందులో బెల్లం ఎంత వేసుకోవాలంటే నా దగ్గర అయితే కప్పులు ఉంటాయండి. నార్మల్గా స్టీల్ ఒక మీ దగ్గర బౌల్స్ ఉంటాయి కదా, దాని నిండా బెల్లం వేసేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే మీ కొంచెము స్వీట్ ఎక్కువ తినాలనుకున్నా ఒకసారి చేసుకోండి, మీకు తెలిసిపోతుంది కదా. అంటే మీరు ఎంత స్వీట్ తింటారో. నాకైతే ఇంత అంటే ఒక బౌల్ నిండా బెల్లం పౌడర్ అయితే సరిపోతుంది. బెల్లం పౌడర్ వేసుకుంటాను. నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇందులో యాలకుల పౌడరు అండ్ పెప్పర్ అవి 2 వేసేసుకుంటే నేనైతే ఇంకా అవి మంచిగా అప్పుడే కొట్టేసి వేసేసి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 30 to 40 minutes పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా అవుతుంది. అండ్ నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు అనుకుంటాను అసలు ఇది నిజంగా అవుతుందా, జున్ను వస్తుందా అనుకున్నాను. కానీ అసలు ఎంత ఇష్టమైపోయిందో నాకైతే లాస్ట్ టైం చేసుకొని. అంటే మా పిల్లలు మళ్ళీ అంత ఇష్టంగా తినట్లేదులేండి జున్ను. అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అంతగా ఇష్టంగా తినట్లేదు. కానీ నేను మా ఆయన అయితే ఇష్టంగా తిన్నాము. లెట్స్ హోప్ రేపు ఇవన్నీ నేను చేసేవన్నీ వాళ్ళకి కూడా నచ్చితే, అంటే ఎవరైనా ఇష్టంగా తిన్నారనుకోండి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు అదే అనిపించింది. వాళ్ళు కూడా లెట్స్ హోప్ అన్నీ రేపు మంచిగా అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటే బాగుండు అనుకున్నాను. జస్ట్ 30 to 45 minutesలో మీరు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఏదైనా టూత్పిక్ కానీ ఏదైనా చాక్ కానీ ఇట్లా పెట్టేస్తే మనకు అంటుకోవట్లేదంటే అయిపోయినట్టే. సో మీరు కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అంటే మీరు కొంచెం వేడిగా తినొచ్చు. మాకైతే చల్లగా ఇష్టం కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడే చికెన్ తీసుకురమ్మని చెప్పాను. రేపు పూరీ చేస్తాను కదా, చికెన్ కర్రీ చేద్దాము. మళ్ళీ మార్నింగే కదా, అంత మార్నింగ్ కుదరదు కదా. అందుకే 1.5 kg చికెన్ డిఫరెంట్గా మ్యారినేట్ అంటే ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేస్తున్నానండి. ఒకటేమో చికెన్ పకోడీకి, ఇంకా చికెన్ కర్రీ మార్నింగ్ పూరీ విత్ చికెన్ కర్రీ అయితే చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మటన్ బిర్యానీ చేస్తానండి. ఇంకా మటన్ మార్నింగ్ అంటే 10 ఆ టైంకి తెచ్చుకున్నా ఏం కాదు కదా. ఇలా ప్రిపరేషన్స్ వేసుకొని డే అయితే ముగించానండి. ఇలా కొంచెం అలసిపోయాను. అంటే ఇలా ముందే అన్నీ చేసి పెట్టుకుంటే మనము మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలతోనైనా ఈజీగా మేనేజ్ చేయొచ్చు కదా. వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు అనేసి అయితే ఈ 3 days అనుకుంటున్నాను. అండ్ దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే ఏది చేయొద్దు. అండ్ హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అవి హైప్ పాయింట్స్ ఉంటాయంట కదా, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.